మార్నింగ్ టైం ఎక్కువ హడావిడి లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే కరివేపాకు రైస్‌ని చేసుకుందాం. ఇందుకోసం ఆయిల్ వేసుకొని శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, అలాగే మిరియాలను వేసుకొని వీటిని కొద్దిగా వేయించాలి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని, నువ్వులు, కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక కొంచెం చింతపండును కూడా వేసుకొని, కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాక స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ని, పోపు దినుసుల్ని, పల్లీలను వేసుకొని వేయించాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు, ఇంగువ, పసుపుని వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడరు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న పెద్ద కప్పు రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఈ రైస్ని రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన కరివేపాకు రైస్ రెడీ.